హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 8th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి 5th లెసన్ కూడేదాన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ప్రీవియస్ 4 లెసన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో ఇవాళైతే మనం 5th లెసన్ గురించి చెప్పుకోబోతున్నాము. సో ఏంటి మన 5th లెసన్? कूड़ेदान. तो बच्चों, कूड़ेदान का मतलब तो आप जानते ही होंगे. क्या है कूड़ेदान का अर्थ? कूड़ेदान का अर्थ है डस्टबिन. कूड़ेदान అంటే ఏంటి? డస్ట్బిన్. సో డస్ట్బిన్ని ఎందుకు యూస్ చేస్తాం మనము? మన ఇంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఎక్కడ పడేస్తాము? డస్ట్బిన్లోనే పడేస్తాము. సో ఆ డస్ట్బిన్ యొక్క యూసేజ్ ఏంటి అసలు? అది లేకపోతే ఏమవుతుంది? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఒక డస్ట్బిన్ గురించి మనకి ఇక్కడ లెసన్ ఇచ్చారు అనేదంతా కూడా ఈ లెసన్లో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ప్రతి లెసన్కి ఇచ్చినట్టుగానే మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చున్నారు. तो इस चित्र के बारे में आपको क्या करना है? सोचना है और बोलना है. जो विचार आपके मन में आते हैं इस चित्र को देखकर, उन विचारों को आपको बोलना है. సో ఇక్కడ పిక్చర్లో ఏవైతే ఇచ్చున్నారో అవి చూసి సో మీకు ఏమనిపిస్తుంది, అక్కడ ఏం జరుగుతోంది, ఏం కనపడుతుంది అనేది మీ మాటల్లో మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. అయితే మనం చూద్దాం ఒకసారి ఈ పిక్చర్లో ఏమున్నాయి అసలు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నారు. అంటే सड़क की सफाई हो रही है. घरों में सफाई करने के बाद जो कचरा निकलता है घरों से, वह कचरा लाकर कूड़ेदानों में फेंका जा रहा है. సో ఇక్కడ చూడండి, రోడ్డు చిమ్మేటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, రోడ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ చెత్తనంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు చక్కగా. అలాగే ఇంట్లో మనము ఇళ్ళల్లో క్లీన్ చేసుకుంటాం కదా, మనము చిమ్మి మొత్తము డస్ట్ ఏదైతే చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని అంతా ఇంట్లో మనమంతా క్లీన్ చేసుకొని ఏం చేసుకుంటాం? ఆ చెత్తని ఇంట్లో పెట్టుకుంటామా? లేదు కదా, డస్ట్బిన్లో పడేస్తాము. సో అలాగే ఇక్కడ కూడా ఒక అమ్మాయి, ఒక పాప, అలాగే ఒక స్త్రీ, వాళ్ళందరూ కూడా తమ తమ ఇళ్లలోని వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వీధిలో ఉన్నటువంటి డస్ట్బిన్లో పడేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఈ పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में आपको क्या दिखाई दे रहा है? इसमें आपको एक लड़की और एक औरत कूड़ेदान में कचरा फेंकते हुए दिखाई दे रहे हैं और यहाँ पर कूड़ेदान भी दिखाई दे रहा है. तो कूड़ेदान कौन से रंग का है? यहाँ पे हरा रंग का है. और कुछ लोग रोड की सफाई कर रहे, सड़क की सफाई कर रहे हैं. तो उनके हाथों में झाड़ू है. సో ఇక్కడ వీళ్ళు ఆ రోడ్డుని క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో బ్రూమ్స్ ఉన్నాయి, చీపుర్లు ఉన్నాయి. అలాగే చెత్తనంతా కూడా ఒక పక్కకి నడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డస్ట్బిన్ కూడా గ్రీన్ కలర్ డస్ట్బిన్ ఉంది. ఎందుకు కలర్ మెన్షన్ చేస్తున్నాను, నేను కలర్ గురించి చెప్తున్నాను అంటే మనకి నెక్స్ట్ తెలుస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్, సఫాయి క్యూ కర్నీ చాహియే? సఫాయి అంటే ఏంటి? క్లీన్. ఎందుకు మనం క్లీన్గా ఉంచుకోవాలి? ఎందుకు నీట్గా ఉంచుకోవాలి? అసలు ఏం అలాగే వదిలేయచ్చు కదా? ఎందుకు ఇల్లు క్లీన్ చేసుకోవాలి? ఎందుకు రోడ్డు క్లీన్ చేయడం దేనికి? ఎక్కడ చెత్త అక్కడ వదిలేయచ్చు కదా? ఎందుకు మొత్తం డస్ట్బిన్లో వేయండి అంటున్నారు, క్లీన్ చేసుకోమంటున్నారు, నీట్గా ఉండమంటున్నారు? లేకపోతే ఏమవుతుంది? లేకపోతే మనకే నష్టం. अगर हम सफाई नहीं करेंगे, कचरे को बाहर नहीं फेंकेंगे, कूड़ेदानों में नहीं डालेंगे, तो बीमारियां फैलने की संभावनाएं ज़्यादा से ज़्यादा होती है. సో ఏంటి? వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి, అందరూ రోగాల బారిన పడతారు, ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వేటి వల్ల? ఈ చెత్త చెదారాల వల్ల, వ్యర్థ పదార్థాల వల్ల. కాబట్టి ఎప్పటికప్పుడు మనము నీట్గా మన హౌస్ని కానీ మనం ఉంటున్న ప్లేస్ని, మన సరౌండింగ్స్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. హమే కచరేకు కహా డాల్నా చాహియే? సరే, క్లీన్గా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, చెత్త అంతా తీసేసుకోవాలి. అలా తీసిన చెత్తను ఎక్కడ వేయాలి? కచరేకు కహా డాల్నా చాహియే? कचरे को हमें सिर्फ और सिर्फ कूड़ेदानों में ही डालना चाहिए. సో ఆ చెత్తని, ఆ వ్యర్థ పదార్థాలని ఖచ్చితంగా మనము డస్ట్బిన్స్లోనే వేయాలి.
సో చాలామంది ఏం చేస్తుంటారు, డస్ట్బిన్ ఎక్కడో ఒక స్ట్రీట్లో కార్నర్లో ఉందనుకుందాము, సో అక్కడి దాకా ఎవడెళ్తారులే అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, ఇల్లంతా నీట్గా చక్కగా క్లీన్ చేసేసుకొని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అలా పడేయడం వల్ల ఏమవుతుంది, వాటి మీద కూర్చున్న ఈగలు, దోమలు, పురుగులు ఏమన్నా ఉంటే అవి మళ్ళీ మన ఇంట్లోకే ప్రవేశిస్తాయి, మనం తినే ఆహార పదార్థాల మీద కూర్చుంటాయి. సో వాటి వల్ల మనకే నష్టం కలుగుతుంది. సో వీధి చివరి నుండే డస్ట్బిన్లో వేస్తే ఆ డస్ట్బిన్ ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ప్రమాదాలు అనేవి సంభవించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వ్యాధులు రావడం కానీ ఏవైనా సరే కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. तो इसीलिए हमें क्या करना है, साफ सफाई ज़रूर करना चाहिए और सफाई करने के बाद जो कचरा निकलता है उस कचरे को हमें सिर्फ और सिर्फ कूड़ेदानों में ही डालना चाहिए. विषय प्रवेश. घर, गांव, गली और मोहल्ले की गंदगी देखकर लोग मुंह ढक लेते हैं, भौहें सिकोड़ते हैं, लेकिन कूड़ेदान उसी गंदगी को ढोते हुए सबको बीमारियों से बचाता है, गांव और शहरों को साफ सुथरा रखता है. चलो आज हम कूड़ेदान के बारे में जानेंगे. ఏం చెప్తున్నారు ఇక్కడ, घर, गांव, गली और मोहल्ले की गंदगी देखकर लोग क्या करते हैं. ఇక్కడ చూడండి, మన ఇళ్లల్లో కావచ్చు, మన పల్లెల్లో కావచ్చు, వీధుల్లో, మన చుట్టుపక్కల సిటీస్లో ఎక్కడైనా సరే చెత్త కనిపించింది అనుకోండి, వెంటనే జనాలు ఏం చేస్తారు, మనం అలా వెళ్తూ ఉంటాము, రోడ్ సైడ్లో చాలా చెత్త ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందా చెత్త, మనం వేసిందే. మనం అంటే మీరు నేను అనే కాదు, ఎవరైనా సరే మనలాంటి వాళ్ళే వేస్తుంటారు తీసుకొచ్చి. ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పి అక్కడ పడేస్తాము. ఇక్కడ ఇల్లు లేదు కదా, ఎవరు ఉండట్లేదు కదా, ఇది ఓపెన్ ప్లేస్ కదా అని చెప్పేసి అక్కడ పడేస్తాము. సో అలా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తాము. తర్వాత అటునుంచి పాస్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ చెత్తను చూసి చీదరించుకుంటూ అబ్బా ఇక్కడ చెత్త ఉంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి ముక్కులు మూసేసుకొని చీ అనుకుంటూ వెళ్ళిపోతాము. లేకిన్ कूड़ेदान उसी गंदगी को ढोते हुए सबको बीमारियों से बचाता है. కానీ ఈ డస్ట్బిన్ అనేది ఏం చేస్తుంది, మనం అసహించుకున్న, మనం చీదరించుకున్న అదే చెత్తని తను మోస్తూ మనందరినీ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. गांव और शहरों को साफ सुथरा रखता है. పల్లెల్ని, పట్టణాలని అన్నిటినీ కూడా నీట్గా ఉంచుతుంది డస్ట్బిన్. ఆ డస్ట్బిన్ ఉంటే మనం డస్ట్బిన్లో వేసేస్తాము, ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించదు కదా. సో కాబట్టి మొత్తం కూడా నీట్గా ఉంటుంది. చలో ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే జానేంగే. సరే, అయితే మనకి ఇంత మంచి చేస్తున్న ఆ డస్ట్బిన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. కూడేదాన్ తో యహ్ हमें कौन बता रहा है इसके बारे में, कूड़ेदान के बारे में. సరే, డస్ట్బిన్ గురించి తెలుసుకుందామన్నాను, మరి డస్ట్బిన్ గురించి ఎవరు చెప్తే తెలుసుకుంటాం మనం, ఎవరో చెప్తున్నారు, మరి ఎవరు చెప్తున్నారో అది కూడా తెలుసుకుందాం. मैं कई रंगों में मिलता हूँ, मेरे कई आकार है, घर, स्कूल, दफ्तर हो या सड़क, मैं सब जगह रहता हूँ. आप सोच रहे होंगे मैं कौन हूँ. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ, మై కై రంగో మే మిల్తా హూ, నేను చాలా కలర్స్లో దొరుకుతాను. మేరే కై ఆకార్ హై, నేను చాలా డిఫరెంట్ షేప్స్లో కూడా, డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉంటాను. ఘర్, స్కూల్, దఫ్తర్ హో యా సడక్, మై సబ్ జగహ్ రెహతా హూ. సో ఇల్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, లేదంటే రోడ్ కావచ్చు, నేను ప్రతి చోట మీకు అందరికీ కనిపిస్తూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగే మై కౌన్ హూ, ఆలోచిస్తున్నారు కదా ఎవరబ్బా అని. చీజ్ హూ మే బడే కామ్ కి, సోచో మేరా నామ్, జ్యాదా నహీ హై మేరా దామ్, ఆతా హూ మే సబ్కే కామ్. చూడండి, నేను చాలా పనికొచ్చే విషయాన్ని, చాలా పనికొచ్చేటువంటి వస్తువుని. ఆలోచించండి, నా పేరేంటో. నా పెద్ద కాస్ట్ కూడా కాదు, నన్ను తీసుకోవాలంటే నేను పెద్ద కాస్ట్లీ కూడా కాదు, అందరికీ అందుబాటు ధరల్లోనే నేను దొరుకుతాను. ఇప్పుడు తెలిసిందా మీ అందరికీ నేనెవరో, అబ్ తో సమझे. హా, మేరా నామ్ కూడేదాన్ హై. సో ఇప్పుడు కనుక్కున్నారు కదా ఎవరో నేను, డస్ట్బిన్ని. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారు, యహ్ ఏక్ ఆత్మకథ హై, మతలబ్ కూడేదాన్ అప్నే బారే మే హమ్ సబ్కో బతా రహా హై. సో ఇక్కడ ఆ డస్ట్బిన్ మనతో మాట్లాడుతోంది, తన గురించి చెప్తుంది మనకి.
తన స్పెషాలిటీ ఏంటి, అసలు తనని ఎందుకు మనం వాడాలి అనేది ఆ డస్ట్బిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందట. आज मैं आपको पते की बात बताता हूँ. संसार में एकमात्र मैं ही हूँ जो अपने शरीर पर लिखकर चलता हूँ, यूज मी, मेरा उपयोग करे. సో డస్ట్బిన్ ఏం చెప్తోంది, ఈ ప్రపంచంలో నాకు తెలిసి నేను ఒక్కడనే ఉండుంటాను, నా శరీరం మీద రాసుకొని మరీ తిరుగుతూ ఉంటాను, నన్ను ఉపయోగించండి, నేను మీకు పనికొస్తాను, నన్ను యూజ్ చేసుకోండి, యూజ్ మీ. మీరు డస్ట్బిన్ చూసినట్లయితే ఎక్కడైనా స్ట్రీట్స్లో, మాల్స్లో, ఎక్కడైనా థియేటర్స్ దగ్గర ఎక్కడైనా మనం చూసినప్పుడు డస్ట్బిన్ పైన రాసి ఉంటుంది, పార్క్స్లో అలాగా, ఏమని, యూజ్ మీ అని, నన్ను వాడండి, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు, నాలో వేయండి, డస్ట్బిన్లో వేయండి అని చెప్పేసి యూజ్ మీ అని రాసి ఉంటుంది. पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे, पर अब समय बदल गया है. अब मैं प्लास्टिक, टिन, गत्ते, लोहे व स्टील से बनाए जाने लगा हूँ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు కాలంలో అయితే డస్ట్బిన్ అంటే ఏదో ఇంట్లో విరిగిపోయిన బకెట్లో, విరిగిపోయిన ప్లాస్టిక్ డబ్బాలో, ఏదో ఒకటి మనం యూస్ చేయనివి, మనకి పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటాయి కదా, అలాంటి వాటిని ఒక కార్నర్లో పెట్టేసుకొని అందులో చెత్త అంతా వేసేసుకునేవాళ్ళం. కానీ రోజులు మారాయి, మనం మారాము, డస్ట్బిన్ కూడా మారింది. अब समय बदल गया है. अब मैं प्लास्टिक, टिन, गत्ते, लोहे व स्टील से बनाया जाने लगा हूँ. ఇప్పుడు డిఫరెంట్ మెటల్స్తో మనకి డస్ట్బిన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ మోడల్స్లో, కలర్స్లో. అంటే మనకి ఇల్లు ఎంత అందంగా ఉంటుందో ఇంట్లో ఉండే డస్ట్బిన్ కూడా అంతే అందంగా ఉండాలనుకొని చాలా మంచి డస్ట్బిన్స్ తీసుకొచ్చుకుంటున్నారు చాలామంది, షోగా కనిపించాలి, అసహ్యంగా ఉండకూడదు అని చెప్పేసి. సో డిఫరెంట్ మెటల్స్, ప్లాస్టిక్స్లో వస్తున్నాయి. గత్త అంటే కార్డ్బోర్డ్ లాంటిది అనమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. సో వాటిల్లో, అలాగే లోహా, స్టీల్లో వస్తుంది, ఐరన్లో వస్తుంది. సో ఇట్లాగా డిఫరెంట్గా నేను దొరుకుతున్నాను. పహలే తో మేరా ముహ్ ఖులా रहता था, अब तो मैंने ढक्कन लगवा लिया है. जब मेरी आवश्यकता हो ढक्कन खोलो और मुझे उपयोग में लाओ. సో ఇంతకుముందు అయితే నా నోరు తెరుచుకొని ఉండేది, ఎవరి నోరు, డస్ట్బిన్ నోరు, అంటే ఓపెన్గా ఉండేదన్నమాట. సో ఇప్పుడు నేను నా పైన మూతని కూడా పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మనకి డస్ట్బిన్స్ ఓపెన్ కాకుండా క్లోజ్ ఉంటాయి, అంటే ఇంట్లో కార్నర్స్లో పెట్టుకుంటాం కదా. సో ఆ వేస్టేజ్ అంతా బయటికి కనిపించకుండా, లేకపోతే ఏమన్నా ఈగలు అలాంటివి వాలకుండా ఉండడానికి మనము లిడ్ ఉన్నవే డస్ట్బిన్స్ యూస్ చేస్తున్నాం హౌసెస్లో మోస్ట్లీ. సో అలాంటి డస్ట్బిన్స్ వచ్చాయి, అవసరమైనప్పుడు ఓపెన్ చేసి డస్ట్ వేసేసి తర్వాత క్లోజ్ చేసేసుకుంటాము. जागो लोगो जागो, संसार में चीजें बदलती रहती है, मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ. अब मैंने अपने भाइयों को भी काम करना सिखा दिया है. సో ఏం చెప్తుంది, మేలుకోండి ప్రజలారా, మేలుకోండి, ప్రపంచంలో అన్నీ మారిపోతూ వస్తూ ఉన్నాయి, నేను కూడా నాలో మార్పుని తీసుకొస్తూ ఉన్నాను, నాలో అభివృద్ధిని తీసుకొస్తూ ఉన్నాను. ఏ విధంగా అభివృద్ధి చెందాను అంటే, నేను ఇప్పుడు నా సోదరులను కూడా పని చేయమని చెప్తూ ఉన్నాను. అంటే తన మిత్రులు, తన సోదరులు, అంటే ఎవరు, డస్ట్బిన్కి ఎవరు ఉంటారబ్బా మిత్రులు, సోదరులు అనుకుంటున్నారా? చూద్దాం ఎవరట. నీలే వ కాలే కూడేదాన్ మేరే భాయి హై और मैं हूँ हरा కూడేదాన్. సో బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉండే డస్ట్బిన్స్ ఎవరంట, తన సోదరులంట, వాళ్ళ బ్రదర్స్ అంట. అంటే మనకి చెప్తోంది ఏ కలర్ డస్ట్బిన్, ఇక్కడ గ్రీన్ కలర్ డస్ట్బిన్. సో ఇక్కడ మనందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఇంటికి కూడా మనకి 3 కలర్స్ డస్ట్బిన్స్ అనేవి ఇచ్చారు. సో తడి చెత్త అని, పొడి చెత్త అని ఇలాగా విడివిడిగా డివైడ్ చేసి వేయండి అని చెప్పేసి పిల్లలకి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. సో అట్లాగా ఇక్కడ మనకి ఏం కలర్స్ చెప్తున్నారు, బ్లూ అండ్ బ్లాక్, గ్రీన్, ఈ 3 కలర్స్లో డస్ట్బిన్స్ అంట. आप मेरे नीले भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहा आदि. సో బ్లూ కలర్ డస్ట్బిన్ ఎందుకు యూస్ చేసుకోవాలట, సో ఏవైతే మట్టిలో కలిసిపోవో అలాంటి వస్తువులు, లైక్ ప్లాస్టిక్ కానీ, ఐరన్ మెటల్స్ కానీ, ఇలాంటి వేస్టేజ్ ఏదైనా ఉంటే దాన్ని మనం బ్లూ కలర్ డస్ట్బిన్లో వేయాలి.
काले भाई का उपयोग जीवाणु फैलाने वाली वस्तुओं को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से भरी इंजेक्शन की सुई आदि. సో ఇక్కడ బ్లూ కలర్ ఓకే అయిపోయింది, ప్లాస్టిక్ అవి వేయమని చెప్పారు. బ్లాక్ ఇచ్చారు, మరి బ్లాక్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఎందుకు యూజ్ చేస్తారంట అంటే ఇంజెక్షన్స్ అంటే సిరంజెస్ కానీ, మనకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు యూజ్ చేసినటువంటి కాటన్స్ కానీ, ఇలాంటి వస్తువులు అంటే ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనము బ్లాక్ డస్ట్బిన్లో వేయాలి. సో జనరల్గా మనకి ఇక్కడ ఏపీలో ఇక్కడ అంతా ఏంటి అంటే గ్రీన్, రెడ్, బ్లూ ఇచ్చారు. బ్లాక్కి బదులుగా మనకి ఏంటంటే రెడ్ కలర్ డస్ట్బిన్స్ ఇచ్చారు. సో ఇక్కడ రెడ్కి బదులుగా మనకి లెసన్లో ఏంటి బ్లాక్ చెప్తున్నారనమాట. मेरा उपयोग आप नष्ट होने वाले कूड़ा डालने के लिए कर सकते हैं, जैसे सब्जी या फलों के छिलके आदि. సో ఏవైతే మనకి మట్టిలో కలిసిపోతాయో అటువంటి పదార్థాలు నాలో వేయండి. నాలో అంటే గ్రీన్ కలర్ డస్ట్బిన్లో వేయండి. అంటే ఆకులు, వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు మిగిలిపోయిన పదార్థాలు, సో ఇలాంటివన్నీ అనమాట. అరటి తొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా గ్రీన్ డస్ట్బిన్లో వేయాలట. आपको एक बात बताऊं, जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलती है, परंतु जब आप कूड़ा इधर उधर फेंकते हैं तो मुझे बहुत दुख होता है. आप जानते हैं कि मुझे उपयोग में न लाकर आप तरह तरह की बीमारियों को आमंत्रित कर रहे हैं. సో డస్ట్బిన్ ఏం చెప్తుంది, మీ అందరికి ఒక విషయం చెప్తాను వినండి. ఏంటట, మీరు నన్ను యూజ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. సో నన్ను యూజ్ చేయకుండా నేనున్నా కూడా మీరు చెత్తని ఎక్కడంటే అక్కడ పడేసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. మీరు నన్ను యూజ్ చేసుకోండి. నన్ను యూజ్ చేసుకోకుండా మీరు చెత్త ఎక్కడంటే అక్కడ పడేసినందువల్ల మీకు ఎంతో నష్టం కలుగుతుంది. మీరు ఎన్నో వ్యాధుల్ని ఇన్వైట్ చేసినట్టుగానే చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి ఆ వ్యాధులన్నిటినీ కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని మా దగ్గరికి రమ్మని ఇన్వైట్ చేసుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి నన్ను యూజ్ చేసుకోండి. यदि आप कूड़ा इधर उधर फेंकेंगे तो गंदगी फैलती है. गंदगी से हैजा, पेशिश और डेंगू जैसे भयानक रोगों के फैलने की संभावना है. సో మీరు చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల ఏమవుతుంది, మురికిగా మారుతుంది. ఆ మురికి వల్ల ఏమవుతుంది, కలరా, విరోచనాలు, డెంగ్యూ ఇలాంటి భయంకరమైనటువంటి ఎన్నో రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. यह सच है कि स्वास्थ्य हमारे लिए अनमोल खजाना है. कोई व्यक्ति चाहे कितना भी धनवान क्यों न हो, यदि उसका स्वास्थ्य ठीक नहीं है तो उसके लिए सभी सुख बेकार है. ఏం చెప్తున్నారు, ఆరోగ్యం అనేది మనకి ఎంతో అమూల్యమైనటువంటి సంపద. సో ఒక వ్యక్తి ఎంత డబ్బున్న ధనికుడైనా సరే ఆరోగ్యవంతుడుగా లేనప్పుడు ఎంత సంపద ఉన్నా కూడా వేస్టే. సో ఆరోగ్యం అనేది మనకి ఎంతో ముఖ్యం. అలాంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. రోగి వ్యక్తి తో కోई भी कार्य ठीक तरह से नहीं कर पाता है. केवल स्वस्थ व्यक्ति ही सभी सुखों को पा सकता है. సో రోగిష్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ పనిని సరిగా చేయలేడు. నీరసంతో, రోగాలతో ఎప్పుడు బాధపడుతూ ఉన్న వ్యక్తి చలాకీగా పనులు చేయగలడా? చేయలేడు. సో అదే ఆరోగ్యవంతుడైన వ్యక్తి అన్నిటినీ ఆనందంగా చేయగలడు, అన్ని సంతోషాలని అనుభవించగలడు. इसलिए यह ध्यान में रखना चाहिए कि आप कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें, अन्यथा नुकसान आपका ही होगा. సో కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా నన్ను వాడండి, నన్ను యూజ్ చేసుకోండి, లేదంటే దానివల్ల కలిగే నష్టం నాకు కాదు మీకే అని డస్ట్బిన్ మనతో చెప్తోంది. स्वच्छता का संदेश देने आया कूड़ेदान, स्वच्छता का कार्य है बड़ा महान. गंदगी से फैले बीमारी, स्वच्छता की आई अब बारी. आओ बीमारियां भगाए सारी, जिंदगी निरोग बनाए हमारी. సో ఇక్కడ చిన్న పోయం ఇచ్చాడు చూడండి, ఏం చెప్తున్నారు ఇందులో, స్వచ్ఛతా కా సందేశ్ దేనే ఆయా కూడేదాన్, స్వచ్ఛతా కా కార్య హై బడా మహాన్. సో ఇక్కడ స్వచ్ఛత గురించి మనకి మెసేజ్ ఇవ్వడానికి వచ్చింది ఈ డస్ట్బిన్.
స్వచ్ఛత అనేటువంటిది ఎంతో గొప్ప కార్యము. గందగీ సే ఫైలే బీమారీ. సో మురికి వల్ల, ఈ చెత్తా చెదారాల వల్ల వ్యాధులు అనేవి వ్యాపిస్తూ ఉన్నాయి. స్వచ్ఛతకి ఆయి అబ్బారి. కాబట్టి మనము మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇదే మంచి అవకాశము. ఆవో బీమారియా భగాయే సారి. రండి మనందరం కలిసి మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని వ్యాధుల్ని తరిమి కొడదాం. జిందగీ నీరోగ్ బనాయే హమారి. మన జీవితము వ్యాధులు లేకుండా, అంటే రోగరహిత జీవితాన్ని మనము గడుపుదాము. రోగాలు అనేవే లేకుండా మనందరం సంతోషంగా మన పరిసరాలని ఉంచుకుందాము, మనము ఆరోగ్యంగా ఉందాము అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. మొత్తం ఎంత నీట్గా ఉంది చూడండి. చెట్లు, ఆ రోడ్లు మొత్తం కూడా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా మురికి అనేది లేదు, చెత్త అనేది లేదు. సో అలా మనం మన పరిసరాలని ఉంచుకోవాలి అని చెప్పేసి కూడేదాన్ మనకి చక్కగా మెసేజ్ ఇస్తుందన్నమాట. సో ఇది కూడేదాన్ అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్ సెషన్లో చెప్పండి. సో ఈ లెసన్స్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి కూడా పెట్టండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ పెట్టండి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. సో త్వరలో అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మోస్ట్లీ సెమ్ 1 లెసన్స్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ నేను ఫస్ట్ లెసన్ దగ్గర నుంచి అభ్యాసకారి ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ఫస్ట్ మన వీడియోస్ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.